యోసేపు జీవితంలో 13 సంవత్సరాలు తను శ్రమను అనుభవిస్తున్నప్పుడు ఎందుకు విడిపించబడట్లేదో, ఎందుకు నిందల పాలవుతున్నాడో, ఎందుకు అవమానాలు పాలవుతున్నాడో యోసేపుకి అర్థం కావట్లేదు. కానీ దేవుడు 13 సంవత్సరాలు మౌనంగా ఉన్నట్టుగా ఉన్నాడు. కానీ ఇంటర్నల్గా ఏం చేస్తున్నాడు చెప్పండి? తన వర్క్, తన పని చేస్తున్నాడు. కానీ ఆ సమయంలో యోసేపు కనిపించి ఉండొచ్చు, దేవుడు మౌనంగా ఉన్నాడు నా జీవితంలో, ఎందుకు ఇట్లాంటి శ్రమానుభవం గుండా నడిపిస్తున్నాడు. కానీ ఆ భక్తుడైన యోసేపు కూడా దేవుని విశ్వాసంతో పట్టుకున్నాడు. దేవుడు నన్ను నడిపిస్తున్నాడు, ఈ శ్రమ గుండా వెళ్ళడం అనేది దేవుడి చిత్తము, ఇది దేవుడికి అనుకూలము. ఏమో నా జీవితంలో దేవుడు మౌనంగా ఉన్నాడు, అయినా సరే నేను దేవుడి చేతిని పట్టుకొని నడుస్తాను అనుకున్నాడు. శ్రమలో ఆ దేవుడి చేతిని పట్టుకొని నడిచిన యోసేపు జీవితంలో సింహాసనాన్ని అధిష్ఠించాడు. కొన్నిసార్లు మౌనం ఎందుకు అనేది మనకు అర్థం కాదు, కానీ దేవుని కార్యాలు, దేవుడి మీద మన విశ్వాసం ఉంచి ఆ ప్రతి శ్రమలో కూడా ప్రభు వైపు చూస్తూ మనం నడిచినప్పుడు మన జీవితంలో దేవుడు ఉన్నతమైన కార్యాలు నెరవేర్చబడతాయి.